అండి ఈరోజు డిన్నర్లోకి సొరకాయ ఎండు రొయ్యలు ఇంకా జొన్న రొట్టెలు అండి. సూపర్ కాంబినేషన్ అండి. ఇది రొట్టెల్లోనే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి ఈరోజు అయితే ఎండు రొయ్యలతోటి సూపర్ కర్రీ చూపిస్తున్నాను. ఎండు రొయ్యలు మళ్ళీ ఇంకా సొరకాయ వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్లో చేస్తున్నా. రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. అయితే వీటిని క్లీన్ చేసుకొని నేనైతే కాసేపు నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ సొరకాయ నేను ఈ కర్రీ కోసమని హాఫ్ సొరకాయ అయితే ఉంచుకున్నాను. సగం సొరకాయతోటి సాంబార్ 2 సార్లు చేశాను. ఇంకా హాఫ్ అయితే ఉంచుకున్నా. ఇప్పుడైతే దీంతో ఈ కర్రీ మనం చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లో కానీ ఇంకా రొట్టెలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాం. అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంకా కొన్ని ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే ఇలా పిండేసుకోవాలి. పిండేసుకొని మనం ఈ కర్రీలో వేసుకోవాలి. దీని కూడా వాసన అంతా పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఈ రొయ్యల్లోని స్మెల్ వచ్చేస్తుంది. కర్రీ బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మనం మగ్గించుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. దీనిలో నుండి వాటర్ రిలీజ్ అయిపోయి ఇంకా కర్రీ అంతా దీంతో ఉడుకుతుంది. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇంకా మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనం టమాటాలు వేసుకుందాం. టమాటా వేసేసి సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మనం ఇప్పుడు ఇంకా మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకోవాలి. ఇంక ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇది కాసేపు మగ్గించుకోవాలి. అంతే అండి, సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సొరకాయ ఎండు రొయ్యల కర్రీ చాలా సింపుల్ వేలో అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనం ఎక్కడ మసాలాలు వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి.